ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ గురించి చాలా భయం ఉంటది. ఇది ఎలా చేస్తారో, ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఏమో, దీనివల్ల చాలా పెయిన్ ఉంటదేమో అనేసి. సో, ఇది చాలా సింపుల్ ట్రీట్మెంట్ అండి. నార్మల్‌గా స్కాన్ చూస్తాము. స్కాన్‌లో మనకి అన్నీ అనుకూలంగా ఉంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ అనేవి మొదలుపెడతాము. సో, ఆ సైకిల్‌లో అండాశయంలో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయో మొత్తం అన్నీ పెరిగేలాగా ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం. ఆన్ అన్ యావరేజ్ డైలీ ఒక 10 రోజుల వరకు ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫాలికల్స్ అన్నీ పెరిగాక వాళ్ళకి ఎగ్స్ తీయాలి శరీరం నుంచి. సో, ఈ ఎగ్స్ తీయడానికి మత్తిచ్చి తీస్తామండి. షార్ట్ జనరల్ అనస్థీసియా చాలా తక్కువ సేపు మత్తుంటది. అండ్ ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత వెంటనే కోలుకుంటారు వాళ్ళు. చిన్న ప్రొసీజరే కింద నుంచి ఒక సూదేసి ఎగ్స్ తీయడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి పెయిన్ అనేది ఉండదు. పెయిన్ అనేది తెలియకుండా చేస్తాము. అదే రోజు హస్బెండ్ శాంపిల్ ఇస్తే శాంపిల్‌లో ఉన్న బెస్ట్ స్పెర్మ్స్ మనం సెలెక్ట్ చేసి ఒక్కొక్క ఎగ్‌లోకి మేమే స్పెర్మ్ ఇంజెక్ట్ చేస్తాం. సో, ఈ ఎగ్ అండ్ స్పెర్మ్ కలిపిన తర్వాత ఎంబ్రియోస్ ఫార్మ్ అవుతాయి. 5వ రోజు వరకు ఎదుగుదల బాగున్న ఎంబ్రియోస్‌ని మనం ఫ్రీజ్ చేస్తాం. దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటాము. ఒకవేళ అన్నీ అనుకూలంగా ఉంటే అదే మంత్‌లో ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే గర్భసంచిలోకి ఎంబ్రియోస్‌ని రీప్లేస్ చేసేసుకోవచ్చు. యూజువల్లీ ఫ్రీజ్ చేసి నెక్స్ట్ మంత్‌లో పొర పెరగడానికి మందులు పెడతాము. సో, గర్భసంచి లైనింగ్ అనేది మనం రెడీ చేసుకొని ఫార్మ్ అయిన ఎంబ్రియోస్‌ని గర్భసంచిలో పెడతాం. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసిన 13 డేస్‌కి మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే వచ్చిందా లేదా తెలుస్తది.